ఉంటుంది ఖచ్చితంగా. లేదని చెప్పేసి అనడం తప్పదు. ఏమైంది మరి ఇన్నిసార్లు ఎందుకు విధ్వంసం జరుగుతుంది? మీ దగ్గర లిస్ట్ ఉందండి, మీరు ఎందుకు వై ఆర్ నాట్ టేకింగ్ యాక్షన్? గారు ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా ఒక సోకాల్ ప్రతిపక్ష నాయకుడు అనుకున్నాం. ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్ష బాధ్యతను నిర్వహించాలి. ఆయన ప్రతిపక్ష నాయకుడు అనుకున్నప్పుడు ఆయన బాధ్యత తెలుసుకోవాలి. ఫస్ట్ వెళ్తున్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చేస్తుండే, పలానా కార్యక్రమంకి వెళ్తే ఇంతమంది మా వాళ్ళు వస్తున్నారని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఉండేది. ఇక్కడ కాదా, ప్రభుత్వం మీద అక్కసుతోటి ప్రతిపక్షంలో ఉన్న ప్రతిపక్ష హోదా లేకున్నా ఈరోజు 11 సీట్లకు ప్రజలు కుదిర్చిన ఈరోజు ఏ విధంగా పొద్దున్న లేచిన ఏ విధంగా ప్రభుత్వం ఏ విధంగా బురద జల్లాలా, ఏ విధంగా అబాస్ పాలు చేయాలా, ఏదైనా సంఘటన జరగాల అది ప్రభుత్వానికి అంటియాలి. ఈ ఒక్క ఉద్దేశం తప్ప ఆయనకు ప్రజల మీద ఉన్న ధ్యాస కాదు. అక్కడ పరామర్శించడానికి 1000 మంది ఎందుకండి? పరామర్శించడానికి 1000 మందితో పోయే అవసరం ఏమొచ్చింది? నువ్వు చర్చించే ఆ గొడవైందో ఆ ఏడిపోయిందో అసెంబ్లీలో ఏడవచ్చు కదా. అసెంబ్లీలో నువ్వు రాకుండా చర్చించే ఉంటే వేదిక ప్రజాస్వామ్యంలో ఆ యొక్క వేదిక చర్చ చేయడానికే, పోటీలు కుస్తీలు పట్టడానికి కాదు. అక్కడ ఉన్నటువంటి వేదికను విస్మరించి ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్ని ఇబ్బంది పెట్టుకుంటూ అక్కడ ఉన్నటువంటి పోలీసు వ్యవస్థను ఇబ్బంది పెట్టుకుంటూ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టించాలని చెప్పి ఒకటే ఆలోచనతో ముందుకెళ్తున్నావు. దానికి ఎవరేం చేయగలుగుతాడు? ప్రజలు కూడా గమనిస్తున్నారు, చూస్తారు. ఇది ఇలాగే ఉంటే చెప్తున్నాను వాసుదేవన్ గారు, ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. ఆ 11 సీట్లు కూడా పీకేయడం ఖాయం. ఆయన చెప్పండి, ఎదురుకుండా కూర్చున్నారు. ఖచ్చితంగా 11 కూడా ఇచ్చి తప్పు చేసినాం అనుకుంటారు ప్రజలు. ఏందండి ఇది? ఏదో ఒకటి ఆరంటే ఏదో సంగతి ప్రతి దగ్గర ఇదే. ఆయన అవకాశం చూస్తున్నాడు. ఎక్కడ ఏదైనా కావాలా మేము పోయి పరామర్శ పేరుతోటి, ఎందుకంటే ఆ ఓదార్పులు పరామర్శ ఆయనకు అలవాటే, ఆ పరామర్శ పేరుతో పోతున్నాడు. రైట్. ఒకసారి ఫైనల్గా శ్రీకాంత్ గారు, మనం నోటికి ఏదొచ్చినట్టు అది మాట్లాడితే మా రియాక్షన్ ఇట్లాగే ఉంటుంది. ప్రభుత్వం మాటగా జనసేన అధికార ప్రతినిధి నాగేంద్ర గారు చెప్పారు. ఇలాగే మీరు నోరు చేసుకుంటే వాళ్ళు చెయ్యి చేసుకుంటారు. ఇలాగే ఉంటుందని కాదు వాసుదేవన్ గారు, భావోద్వేగాలు రెచ్చగొట్టిన తర్వాత నేను అదే కదా చెప్తున్నది. ఇప్పుడు ఒక ఇంట్లో వెళ్ళి దాడి చేసిన తర్వాత చట్టబద్ధంగా ఏం వాళ్ళ మీద యాక్షన్ ఉంటుందో చట్టం తన పంచాన్ని చేసుకుపోతుంది. అంతే, అది కోర్టులో చూసుకునే విషయం. అది ప్రభుత్వానికి సంబంధం కాదు. నువ్వు నోటి దూలో ఎట్లా పడితే అట్లా మాట్లాడేసి ఎట్లా రెచ్చగొట్టి మాట్లాడితే దాని ప్రభుత్వం ఆయన మాట్లాడండి శ్రీకాంత్ గారు. సో నాగేంద్ర గారు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ ఏదో జీతం తీసుకోలేదని చాలా గొప్పగా చెప్పాడు వారి స్థాయిలో. కానీ నేను ప్రభుత్వ సలహాదారునిగా ఉన్నప్పుడు నా స్థాయిలో నేనే తీసుకోలేదు జీతం, తీసుకోకుండా పనిచేశా. ఆయన స్థాయిలో అదేం పెద్ద గొప్ప కాదు. నేను అడిగినది ఏమంటే, పవన్ కళ్యాణ్ గారు నేను సొంత డబ్బుతో ఖర్చు పెడుతున్నానని ఆయన ఒక్క మాట చెబితే దాని గురించి మేము ఆరా తీసి మాట్లాడగలము అని నేను చెప్తున్నా నాగేంద్ర గారికి. ఓకే, ఒకటి దాని గురించి అయిపోయిన తర్వాత ఒకటి మీరు ఇంకొక క్వశ్చన్ అడిగారు వసుదేవన్ గారు. తెలంగాణలో రావు గారికి చెప్తున్నా, తెలంగాణలో మడత పెట్టేశారు, తెలుగుదేశం పార్టీని మడత పెట్టారు ప్రజలు. అంటే ఆంధ్ర ప్రజలు గుట్టిగా వీరిస్తామన్నవి నమ్మారు. ఇక్కడ ఆంధ్ర ప్రజలని తడిగుడ్డతో గొంతు కోశారు. తెలంగాణ ప్రజలు అలా కాదు. వీళ్ళు కూటమిగా పోయినా ఇంకొక 100 మందితో పోయినా తొక్కి నారదీస్తారు. అక్కడ తెలంగాణలో ఊరికే అంత ఈజీగా ఉండదు. అంటే మనం గుడ్డిగా ఏమంటే ఈసారి ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు తెలుగుదేశంలో ఎట్లా చాప చుట్టి పెట్టారో వచ్చేసరికి 11 కాదు, వీళ్ళకి 1 కూడా రాని పరిస్థితి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు వై నాట్ 175 అన్నారు. ఎందుకో గుర్తుపెట్టుకో, అది జరిగేది 2017లో ఢిల్లీలో కానీ 2019 ఎన్నికల్లో కానీ జరుగుతుంది. వీరికి ఖాయం. ఆ రోజు మాట్లాడడానికి మళ్ళీ మీకు వాయిస్ కూడా ఉండదు ఎవరికి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఒక్క నిమిషం సార్, మన భారతదేశంలో మన దేశంలో కలలుగానే ఒక హక్కు అందరికి ఉంటుంది. పగటి కళలు కానీ అధికారం అందరికీ ఉంటుంది. కళలు కానీ దానికి మీకు ఓవరాడలేదు. ఎందుకంటే ప్రజలకు మేము ఏం చేసింది అనేది, మేము ఎన్నికలకు వెళ్ళినప్పుడు మేము ప్రజలకు జవాబు చెప్పుకునే దమ్ము ధైర్యం మాకు ఉందండి. మీలాగా మేము ప్రజల్ని మోసం చేయలేదు. ప్రజలు నిర్ణయం చేసేది ప్రజలు. శ్రీకాంత్ గారు 9వ తారీఖు రాష్ట్రంలో వీళ్ళు అందరినీ పొగాకు రైతులను కానీ, మిర్చి రైతులను కానీ, మామిడి రైతులను కానీ అందరినీ మోసం చేశారు. మేము రైతుల పక్షాన నిలబడతాం, రైతులకు అండగా ఉంటాం. ఒక రైతులకే కాదు, ప్రజా పథకాలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేంత వరకు ప్రభుత్వం నుంచి స్పందన లేదు. కాబట్టి మా కార్యకర్తలు కానీ మేము కానీ అందరము కూడా
రైతుల పక్షాన ప్రజల పక్షాన నిలబడి ఇప్పుడు మేము మాట్లాడడం కాబట్టి రైతుల పరిస్థితి కొంచెం పెరిగింది. Right. రేపు పర్యటన వల్ల ఇంకొంచెం పెరిగే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల రైతు లబ్ధి పొందుతాడు. ప్రజా సంక్షేమమే మా ధ్యేయంగా ముందుకు పోతామని నేను రైట్, తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు, నాగేంద్ర గారు, అలాగే డాక్టర్ యశ్వ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా, కార్పొరేషన్ స్కూలా కార్పొరేట్ స్కూలా ఏ విషయం తేల్చి చెప్పాలని మంత్రి రామనారాయణ రెడ్డి గారు సభా వేదిక మీద విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి సమక్షంలోనే మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారిని నిలదీశారు. అయ్యా, మీ ఫిలాంథ్రపీ యాక్టివిటీస్ గురించి మాకు తెలుసు, బట్ ఆ క్రమంలో ఇది పేద మధ్యతరగతి పిల్లలకి చదువుకునే స్కూల్ని కార్పొరేట్ స్కూల్గా చేసి వాళ్ళకి విద్య అందకుండా చేయకండి అని అన్యాపదేశంగా హెచ్చరించారు. హెచ్చరించాలి. సో క్యాబినెట్ మంత్రుల మధ్య ఒకే అంశం మీద 3 రకాల పరస్పర భిన్నమైన అభిప్రాయాలు అక్కడ వ్యక్తం కావడం గమనార్హం. అండ్ కనీస ప్రోటోకాల్ తెలియకుండా కమిషనర్ లోకల్గా ఉన్న మినిస్టర్ని, ఆయన స్థానికులు అక్కడే పుట్టి అక్కడే పెరిగి అక్కడే చదువుకొని అక్కడ దాకా ఎదిగిన ఆయన 5 సీఎంల దగ్గర చేశారు. రామనారాయణ రెడ్డి గారు ఆయనవి తక్కువ పరిస్థితి, ఈజ్ అ టవరింగ్ పర్సనాలిటీ అండ్ వివాదరహితుడు. అట్లాంటి ఆయన మనసు నొప్పించే విధంగా తీసుకున్న నిర్ణయాలు, అది అంటే ఇన్ ద లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఆయన చెప్పారు. ఏది పూర్ స్టూడెంట్స్, మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ గురించి. రేపు పొద్దున ఆ ఉన్న ఒక్క స్కూల్ కూడా కార్పొరేట్ కబ్జాల్లోకి వెళ్తుందేమో అనే ఒక ఆందోళన ఆయన మాట్లాడుతున్నప్పుడు కనిపించింది. గవర్నమెంట్ ఈ విషయంలో ఇప్పటికైనా చర్యలు తీసుకొని, లేదు అది కార్పొరేషన్ స్కూల్గానే ఉంటుంది, కార్పొరేట్